సుమన్ టీవీ, దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం నేను ఖమ్మంలో ఉన్నాను, అందులోనూ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వైరా రోడ్ దగ్గర ఉన్నాను అనమాట. ఇక్కడ శ్రీ సిటీ 2 అనే ఒక బ్యూటిఫుల్ వెంచర్ వస్తుంది. 125 acres లో దీన్ని డెవలప్ చేస్తున్నారు. అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి శ్రీ సిటీ CEO విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ విజయ్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో శ్రీ సిటీ 2 వెంచర్ కి అయితే వచ్చేసాము. 125 acres లో డెవలప్ చేస్తున్నారు, దట్టు ఖమ్మంలో. అసలు ఏంటి యూఎస్పీ పాయింట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో మీరు ఇంతకుముందు శ్రీ సిటీ చూసారు కదా, శ్రీ సిటీ 2 అదే బ్యాండ్ వాగన్ తోటి శ్రీ సిటీ 2 అనే ప్రాజెక్ట్ వైరా రోడ్ అంటే దిస్ ఇస్ ద మోర్ సార్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ ఫర్ ఖమ్మం పీపుల్. ఏంటి అసలు వైరా రోడ్ అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని విన్నాను, ప్రతి ఒక్కరు ఇక్కడే ఉంటారు అండ్ ఇన్వెస్ట్ చేస్తారు అని విన్నాను. వైరా రోడ్ ట్రెడిషనల్ గా ఖమ్మంకి వైరా రోడ్ ఖమ్మంకి ఈస్ట్ అవ్వటం వలన సో వైరా రోడ్ దాని ప్రభావం బాగుండేదండి. సో ఇటు సైడ్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఒకటి, సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి. సో ఈ డెవలప్మెంట్స్ తోటి వైరా రోడ్ సైడ్ శ్రీ సిటీ 2 ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఇది మీరు చూస్తున్నట్టు ఇది కొంచెం ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ. సో ఇందులో ఓపెన్ ప్లాట్స్, ఇది కూడా డిటిసిపి లేఅవుట్, ప్రీమియం ప్లాట్స్, అలానే ఇళ్ళు విల్లాస్ కూడా ఇందులో ఉన్నాయండి. ఇది 120 acres లో. దీని మెయిన్ యూఎస్పీ ఏంటి అంటే మీకు హైదరాబాద్ లో లాగా 1 acre లో క్లబ్ హౌస్ చేసామండి. ఈ క్లబ్ హౌస్ లో మీకు జిమ్నేజియం, స్విమ్మింగ్ పూల్, తర్వాత బార్బెక్యూ పార్టీస్ హోస్ట్ చేసుకోవడానికి, ఏమన్నా ప్రైవేట్ పార్టీస్ హోస్ట్ చేసుకోవడానికి కూడా మీకు అనువుగా మేము ఒక వాతావరణాన్ని సృష్టించాం. సో ఎన్ని డేస్ లో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు? ఇక్కడ బిల్టప్ ఏరియా ఎప్పుడు అవుతుంది? సో వెల్ ఇప్పుడు యాక్చువల్లీ ఆల్ డెవలప్మెంట్స్ ఆర్ కంప్లీట్ అండి. ఇందులో మనకి ఫైనల్ ఎల్పీ నంబర్ కూడా వచ్చున్నాయి. ఇప్పుడు నేను ఇల్లు కట్టాను, అలానే ఇప్పుడు లాట్ ఆఫ్ కస్టమర్స్ హూ బాట్ ప్లాట్స్ రైట్, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సొంతగా ఇల్లు కట్టుకుంటున్నారు కూడా. అంటే వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లాట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, విల్లాస్, ఇండిపెండెంట్ హౌస్, ఇట్లా వేరియేషన్స్ ఉన్నాయా ఇక్కడ? యా, సో ప్లాట్స్ వచ్చేసి 24 lakhs నుంచి స్టార్టింగ్ అండి ఇక్కడ. 24 lakhs. స్క్వేర్ యార్డ్స్ ఎంత వస్తుంది? 220 square yards వస్తుందండి. మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది డిటిసిపి లేఅవుట్ కావడం వల్ల ప్లాట్ మీద కూడా లోన్ వస్తుంది. అలానే ఇల్లు వచ్చేసి ఇండిపెండెంట్ ఇల్లు, గ్రౌండ్ ఫ్లోర్, బట్ 2 floors స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఇస్తున్నాం మేము. అది రఫ్లీ అబౌట్ 60 lakhs కి వస్తుంది. విల్లాస్ వచ్చేసి మీకు 95 lakhs రేంజ్ లో విల్లాస్ కూడా స్టార్ట్ చేశాం. అండ్ మొత్తం ప్రీమియం గా డెవలప్ చేస్తున్నారా? యా, ఇది సో ఇదేంటంటే ఇంతకు ముందు లాగా మేము శ్రీ సిటీ 1 లోనేమో ఆల్మోస్ట్ 2000+ ఫ్యామిలీస్ ఉన్నాయండి. అక్కడ ఏంటంటే అది పాత డిటిసిపి లేఅవుట్ అవడం వల్ల అప్పుడు స్ట్రైట్ అవే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం మేము. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కొత్త నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయ్యాకే ఇల్లు స్టార్ట్ అయింది. అగైన్ లైక్ ఐ సెడ్, మేము కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి మా సైడ్ నుంచి మేము కట్టిన ఇల్లు మేము కట్టాము. అలానే ఇప్పుడు నా కింద ఉన్న phase 4 లో ఇల్లు స్టార్ట్ చేశానండి. ఒక 20 houses దాకా స్టార్ట్ చేశాను. మాది చూసి ఇప్పుడు ఇంత ముందు కొన్న వాళ్ళు కూడా ఇప్పుడు బికాస్ దిస్ ఇస్ మోర్ హ్యాబిటబుల్, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. సూపర్. అయితే ఒకసారి అలా ప్రాజెక్ట్ చూస్తూ మరిన్ని డీటెయిల్స్. సర్లీ మీకు ఇందులో కనుక మీరు నోటీస్ చేస్తే, మీరు దీంట్లో ల్యాండ్స్కేప్ కి, నా ఫ్రెండ్ సింగపూర్ లో ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్, సో ఐ థింక్ యూ కెన్ రిలేట్ టు మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్. సో ల్యాండ్స్కేప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామండి. ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు, లైక్ గ్రీనరీ ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి. సో ఆ ధోరణిలోనే మీరు ఇల్లు ఒకటే కాదు, మీ చుట్టూతా ఈ వాతావరణాన్ని కూడా కొనుక్కుంటున్నారు. సో టిపికల్లీ మీకు ఇక్కడ ఒక మంచి కమ్యూనిటీ ఫామ్ అయిందండి. మీరు మా శ్రీ సిటీ 2 గూగుల్ మ్యాప్స్ లో కనుక వెళ్తే ఇక్కడ సంక్రాంతికి గొబ్బెమ్మలు, అట్లానే ఇలా గెట్ టుగెదర్. ఎగ్జాక్ట్లీ, యా. సో నేను ఐఎమ్ జస్ట్ ప్రొవైడింగ్ దెమ్ అ ప్లాట్ఫామ్. చాలా మంది ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళు గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళు న్యూ ఇయర్ గానీ పండగలకు గానీ సో వాళ్ళు వచ్చి వనభోజనాలని అట్లా చేసుకుంటా ఉన్నారనమాట. విచ్ ఇస్ లైక్ ఫర్ మీ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, బికాస్
నేను ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళు దాన్ని నిలబెట్టుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ అండి. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇంకా మాట్లాడుకుందాం, అలా ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దామా? సర్టన్లీ. విజయ్ గారు, అసలు ఈ లొకేషన్ అయితే హైలైట్ గా ఉంది, అంటే చాలా బ్యూటిఫుల్ గా గ్రీనరీ ఉంది. మనం రోడ్స్ కూడా చాలా వైడ్ అండ్ రోడ్స్ ఇచ్చినట్టున్నారు. అండ్ ఎస్పెషలీ అంటే ఇటు చుట్టుపక్కల రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియాస్ అన్ని కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అసలు ఏమున్నాయి చుట్టుపక్కల డెవలప్మెంట్స్? సో మనకు ఒకవైపు గ్రేస్ హాస్పిటల్ ఒకటి ఉందండి, అట్లానే మీకు ఇందాక చెప్పినట్టు సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అండ్ ఈ స్కూల్ యూఎస్పీ వచ్చేసి మీకు ఆంగ్లో ఆఫ్రికన్ ప్రిన్సిపల్. సో ఐజిసిఎస్ఈ కరికులం వాళ్ళు. సో ఆల్మోస్ట్ ఖమ్మంలో ఉన్న ప్రీమియం కిడ్స్ అంతా కొంచెం, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్సో ది ఎమ్యూనిటీస్, రైట్, కరికులర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్లో బాగుంది. హాస్పిటల్స్ అండ్ ఎగ్జాక్ట్లీ. అండ్ దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఒక 50 ఫ్యామిలీస్ ఉంటున్నాయండి. ఇక్కడ ఆల్రెడీ 50 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఆ పిల్లలు కూడా మోస్ట్లీ సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ కే వెళ్తున్నారు వాళ్ళు కూడా. సో అండ్ కలెక్టర్ ఆఫీస్ లో ఎవరైతే పనిచేస్తున్నారో, కలెక్టరేట్ లో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లు తీసుకున్నారు. సో ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, అండ్ ఎదురుగేమో సెడార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇక్కడ గ్రేస్ హాస్పిటల్ ఉంది. ఎక్సలెంట్. అంటే ఒక మంచి డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోరోవర్ 50+ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఐ పర్సీవ్ దట్ ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు మాకేమైంది అంటే, ఇప్పుడు కొత్త నామ్స్ ప్రకారము అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయ్యేదాకా మేము ఇల్లు కట్టకూడదు. సో మీరు కొనుక్కున్న ప్లాట్ కొనుక్కున్నా మీరు ఇల్లు కట్టకూడదు. సో అది డిటిసిపి లేటెస్ట్ నామ్స్ ప్రకారం. సో అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయిపోయి ఎల్పి నంబర్ వచ్చాక అప్పుడే ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అన్ని ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు ఏంటంటే ప్లాట్స్, అప్పుడు ఈ చెప్పాను కదా వైరా రోడ్ చాలా స్పీడ్ ఎక్కువ ప్లాట్సే కొనేసారు అందరు. ఇప్పుడు వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు ఇల్లు చేస్తున్నారు. సో ఇఫ్ యు నోటీస్ ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆ ప్లాట్ నేను ఒకళ్ళకి అమ్మితే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు, ఆయన గారు వాళ్ళ దగ్గర కొనుక్కొని ఆయన ఇల్లు కట్టుకున్నారు. సూపర్. ఓకే. సో హ్యాపీగా ఒక ప్లాట్ కొనుక్కొని ఫ్యూచరిస్టిక్ గా కూడా మనము డెవలప్ చేసుకోవచ్చు. సో ఒక హౌసింగ్ కమ్యూనిటీ అయితే మీకు ఆ అప్రిసియేషన్ అండ్ ROI కూడా బాగుంటుంది. ఓకే. విజయ్ గారు, శ్రీ సిటీ 2లో అంటే 1లో కూడా అంతే, ఓపెన్ ప్లాట్స్ మాత్రమే కాకుండా మీరే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తాను అంటున్నారు కదా, ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎటువంటి డిజైన్స్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి చెప్తారా? షూర్ అండి. మనం వేర్ అట్ ద రైట్ ప్లేస్. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ లో 1550 SFT తోటి 2 BHK యూనిట్ అండి ఇది. సో మేము గ్రౌండ్ ఫ్లోర్ కట్టినా, లైక్ ఐ సెడ్ 2 ఫ్లోర్స్ కి స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఇచ్చాము. సో ఇందులో ఎవ్రీథింగ్ దట్ యు సీ ఈస్ గివెన్ బై మీ. సో మీరు ఎలా ఉందో what you see is what you get. సో అంటే వాళ్ళు కస్టమర్స్, క్లయింట్స్ వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారా, ఇలా కావాలి ఇల్లు అని చెప్తారా? విత్ దట్ యు టేక్ అ నెగోషియేషన్. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఇప్పుడు మేము చేసింది ఏంటి అని అంటే, ఇది స్ట్రైట్ అవే కట్టేసాం. ఈ జనరిక్ గా అందరినీ దృష్టిలో పెట్టుకొని కట్టిన ఇల్లు అండి. కానీ ఒకవేళ ఆఫ్ ప్లాన్ ఎవరన్నా వచ్చి బుక్ చేసుకున్నప్పుడు కస్టమైజేషన్ కి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ ఇల్లు ఎంత అండి కాస్ట్? సో ఇది వచ్చి 60 lakhs అండి. 60 lakhs 200 స్క్వేర్ యార్డ్స్ లో మీకు జిప్సమ్ సీలింగ్, లైక్ ఐ సెడ్ G+2 స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఇచ్చాము. అండ్ మీరు వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ మీరు రెడీ చేసి పెడతారు. అవునండి. దే హావ్ టు కమ్ అండ్ బై. దట్స్ ఇట్. ఓ సూపర్. అండ్ చాలా క్వాలిటీ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఇందాక చూసాను, ఒకసారి వెళ్ళి చూద్దాం. సర్టన్లీ. వావ్. సో హాల్లోనే మెయిన్ థింగ్ ఏంటంటే 2 doors అనేవి చాలా ఇష్టం చాలా మందికి హాల్లో, అటు అవుట్డోర్ కి అండ్ మెయిన్ డోర్ అండ్ సైడ్ డోర్ వెంటిలేషన్ కోసం. సో ఇది హాల్ అన్నమాట. ఇది హాల్. సో ఈ మోడలింగ్ కూడా మేమే, వాల్ మోల్డింగ్ మేమే చేసామండి. సో లైక్ ఐ సెడ్ ఇందులో ప్రతిదీ, ఈ సీలింగ్ లైట్స్ ఎక్సెట్రా అండ్ వాష్ బేసిన్, ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ సీ ది వాష్ బేసిన్. సో ఇది ఒక సింపుల్ ఫ్యామిలీకి సరిపడే 2 BHK యూనిట్ అన్నమాట. ఇది డైనింగ్ ఏరియా అండ్ చాలా స్పేషియస్ గా ఉంది. ఓపెన్ కిచెన్, 50 స్క్వేర్ ఫీట్ అయినా బాగా స్పేషియస్ గా డిజైన్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 20/14 వచ్చిందండి హాల్. ఓకే. సో ఇట్స్ బిగ్ ఎనఫ్. మీకు 200 గజాల్లో మరి చిన్నగా యూజువల్లీ విల్లాస్ అట్లా వెళ్తాయి, కానీ ఇది స్పేషియస్, చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది యాక్చువల్లీ. అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇటు 2 bedrooms. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే. సో 2 bedrooms లోనే మనకు వాష్రూమ్స్ అనేవి ఇచ్చేసారు. సో ఈ మాస్టర్ అటాచ్డ్ చిల్డ్రన్స్ అండ్ కబర్డ్స్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు. మేము ఆల్రెడీ సిమెంట్ ప్లాంక్స్ పోసాము. సో ఇప్పుడు మేము పక్కింగ్ ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళు వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు కబర్డ్స్. బట్ అదర్వైజ్ మీరు ఇప్పటికి వచ్చి ఉండాలన్నా యూ కెన్ లివ్ విత్ దిస్. వావ్ సూపర్.
ఇదైతే చాలా బాగా నచ్చింది. అంటే ఎవరైనా రెడీ టు మూవ్ ఇన్ అవ్వాలి అండ్ ఒక కన్స్ట్రక్షన్ ఉన్న ఇల్లే కావాలి అనుకుంటే డెఫినెట్లీ హ్యాపీగా, అంటే ఎటువంటి తలపోటు లేకుండా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అంత బర్డన్ కూడా లేకుండా మనకు శ్రీ సిటీ వాళ్ళే ఒక ప్లాట్ ఏరియా తీసుకొని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. అండ్ మీకు నచ్చితే యూ కెన్ జస్ట్ మూవ్ ఇన్ అంతే. అబ్సల్యూట్లీ. ఓకే సార్, ఇదేంటి సార్ నెక్స్ట్ ఈ ఎంట్రన్స్ ఏంటి? అండ్ చాలా బ్యూటిఫుల్ ఫౌంటైన్ కూడా ఉంది. అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రీమియం అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇస్తున్నారా? ఇది సెకండ్ ఎంట్రన్స్ అండి. ఇది యాక్చువల్లీ ఈశాన్యం ఎంట్రన్స్. ఇది ఓకే, ఇవన్నీ విల్లా ప్లాట్స్ అండి. మీరు కనుక చూస్తే అవి ఆల్రెడీ ఒకటి విల్లా కన్స్ట్రక్ట్ అయిపోయింది, వాళ్ళు కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ఓకే, సో వాళ్ళు ఈకోథర్మ్ బ్రిక్స్ తోటి మొత్తం ఆర్గానిక్ పరంగా కట్టుకుంటున్నారు అన్నమాట. ఇవన్నీ 1000 square yards లో విల్లా ప్లాట్స్. మీకు ఆల్ ద వే టిల్ రోడ్ ఉంటాయండి. ఓకే, మీరు ఇటేమో మనకి ఇండిపెండెంట్ ఇల్లు, ఇవి మామూలుగా అందుబాటు ధరలో మీకు 55-60 lakhs లో ఇటువైపు ఇల్లు వచ్చేస్తాయి. అండ్ అంటే ఆల్రెడీ ఎంత మంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఇక్కడ? సో ఇప్పుడు నా చేతిలో ఉన్న ప్లాట్స్ లో ఒక 25 houses స్టార్ట్ చేశానండి. పాత ఒక 15 మంది ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు. సో దగ్గర 50 houses దాకా అయితే ఇప్పుడు ఉన్నాయి రెడీగా. సో క్లబ్ హౌస్ అవి కూడా ఒకసారి చూద్దాం. తప్పకుండా. విజయ్ గారు, యూజువల్ గా మనము సిటీస్ లోనే చూస్తున్నామంట, అంటే క్లబ్ హౌస్లు, ఆ అమ్యూనిటీస్, ఆ ప్రీమియం, ఆ లగ్జరీ థింగ్స్ అని. కానీ మీరు ఫర్ ఏ చేంజ్ డిస్ట్రిక్ట్స్ లో అండ్ టౌన్స్ లో కూడా లగ్జరీగా క్లబ్ హౌస్ బిల్డ్ చేశారు. అండ్ ఇంత పెద్దగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్ని ప్రతి ఒక్కటి, అండ్ జిమ్ కూడా చూసాను. అసలు ఏంటి ఇంత ప్రీమియం గా బిల్డ్ చేయడానికి రీజన్స్ ఏంటి? సో మీరు అన్నట్టు Tier 2 సిటీకి దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఖమ్మంలోనే ఇంత పెద్ద క్లబ్ హౌస్ ఎక్కడా లేదు. మేము ఫస్ట్ లో మీకు ఇందాక చెప్పినట్టు డిటిసిపి లేఅవుట్ అన్నప్పుడు మొత్తం అన్ని డెవలప్మెంట్స్ అయ్యాకే ఇళ్ళకి పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు. సో కస్టమర్స్ కొన్నోళ్ళకి అప్రిసియేషన్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎమ్యూనిటీస్ గా క్లబ్ హౌస్ ఒకటి చేసాము. యాజ్ యూ కెన్ సీ, ఇదేంటి అని అంటే మనం ఓపెన్ పార్టీస్, బార్బెక్యూ పార్టీస్ కానీ సంగీత్ ఫంక్షన్స్ అలా చేసుకోవటము. అట్లానే అది ఆఫీస్ సెక్షన్ అండి. ఇదేమో కెఫిటేరియా, అదేమో జిమ్, అటు సైడ్ పూల్. సో ఇఫ్ యూ క్యాన్ జూమ్ దాట్ బిట్, అటు మీకు అన్ని ఎమ్యూనిటీస్ తోటి, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తోటి చేసాం. టిపికలీ విలా కమ్యూనిటీస్ లో మీకు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఆ ఎమ్యూనిటీస్ అన్ని ఇక్కడ శ్రీ సిటీ 2 వాసులకి అందజేయడం జరిగింది. సో హ్యాపీగా, అంటే ఖమ్మంలో శ్రీ సిటీ 2 లో ఎవరైనా తీసుకోవాలి ప్లాట్ అనుకుంటే వాళ్ళు ఇవి కూడా బాగా ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ. అండ్ ఒక 2-3 years తర్వాత కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఫినాన్షియల్ గా స్టేబుల్ అయినప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఆల్ ఇన్ వన్ అన్నమాట. విన్ విన్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ రోజు మనకి ఇల్లు లేదు, విల్లా కట్టుకోవడానికి బడ్జెట్ లేకపోయినా ప్లాట్ కొనుక్కొని అలా ఉంచుకొని తర్వాత వాళ్ళకి వెసులుబాటు ఉన్నప్పుడు, బికాస్ పిల్లల ఎడ్యుకేషన్ అంటే సడన్ గా అటు అవసరం ఉంటుంది. బట్ ల్యాండ్ ప్రైజెస్ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి కాబట్టి యు ఆర్ లాకింగ్ ఇన్ ద ప్రైస్ రైట్ నౌ. రేపు మీకు వెసులుబాటు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటే మీరు ఈ గేటెడ్ కమ్యూనిటీ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడే ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ హోస్ట్ యువర్ కిడ్స్ బర్త్డే పార్టీ ఆర్ మీ పిల్ల పెళ్లి గానీ, సంగీత్ పార్టీ గానీ, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ హియర్. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో కమ్యూనిటీ కూడా ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఫెస్టివల్ టైంలో అప్పుడు వచ్చి వాళ్ళు గెట్ టుగెదర్, న్యూ ఇయర్స్ ఈవ్ గానీ అట్లా ఇక్కడ వాళ్ళు ఒక ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ లో ఇక్కడ జరుపుకుంటారు. సో ఫైనలీ ఖమ్మం ప్రజలకి అండ్ ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి ఖమ్మంలో అండ్ ఇంత లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో అంటే వాట్ డూ యూ వాంట్ టు అడ్వైజ్ దెమ్? అండ్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ అండ్ పెద్ద పెద్ద హై ప్రొఫైల్ వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు, రిటైర్ అయిన వాళ్ళు, ఆల్ ఇన్ వన్, అంటే ప్రతి ఒక్కరు ఉన్నారు. సో వాట్ డూ యూ వాంట్ టు సే టు ద ఖమ్మం పీపుల్ యాక్చువల్ గా? అండ్ హైదరాబాద్ వాళ్ళు కూడా ఎవరైనా కొనాలి, ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్ దగ్గరలో అనుకుంటే? సో ఇప్పుడు మన ఇండియాలో ప్రతి ఇంటి నుంచి ఒక ఎన్ఆర్ఐ ఉన్నారండి. అందరూ బయటకు వెళ్ళి, ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఎక్కడ చూసినా మనం ఇప్పుడు బయట వాతావరణం ఎలా ఉంది అని అంటే ఇల్లు ఒకటే కాకుండా పక్కన చుట్టుపక్కల అంబియన్స్ కూడా బాగుండేటట్టు అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో మీరు గనక మీ పేరెంట్స్ కో కానీ లేదు మీ ఫ్యూచర్ ఒక ఇల్లు తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు దిస్ ఇస్ ద ప్లేస్. యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఎనీ ఫర్దర్. స్ట్రైట్ అవే మీరు ఇక్కడ కొనుక్కుంటే రేపు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. అండ్ విత్ ఆల్ ద సెడ్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ దట్ ఆర్ దేర్ ఎట్ యువర్ డిస్పోజల్. సో లైక్ ఐ సెడ్ మేము కూడా ఇందులో ఒకటి ప్లాన్ చేస్తున్నాం.
ఓకే, ఏంటండి చెప్తారా? సో యా మేము కూడా ఏంటి అని అంటే మా కోసం విల్లా ఒకటి ప్లాన్ ఓకే, ఇక్కడ కూడా మీరు విల్లా ఆల్రెడీ శ్రీ సిటీ 1 లో యూ పీపుల్ ఆర్ లివింగ్ దేర్, అండ్ దెన్ ఇక్కడ కూడా ఒక విల్లా ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే ఒక భరోసా ఉంటది అనమాట క్లయింట్స్ కానీ ఎవరికైనా కానీ, ప్రమోటర్స్ కూడా అక్కడే ఉంటున్నారు అంటే చాలా మంచి అమ్యూనిటీస్ ఉంటాయి, మంచి లొకేషన్ చూస్ చేసుకొని ఉంటారు అని. సో డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశం. ఎవరైనా అంటే ఒక విల్లా కొనుక్కోవాలి, లేకపోతే విల్లా కాకుండా ఒక ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే కూడా రెసిడెన్షియల్ బిల్డప్ ఏరియా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది శ్రీ సిటీ 2 లో కూడా. సో క్లబ్ హౌస్ కూడా చూస్తున్నారు, అమేజింగ్ గా ఉంది అండ్ చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ ప్రీమియం అమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ బై ఏదైనా ప్లాట్ కొనాలనుకున్నా, విల్లా కొనాలనుకున్నా, ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి కూడా వాళ్ళే ఇస్తారు. ఇట్స్ లైక్ విన్ విన్ సిచ్యుయేషన్ అండ్ ఆల్ ఇన్ వన్ ఉందన్నమాట ఇక్కడ. సో డెఫినెట్లీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.